ప్రాణం పోయేటప్పుడు మాత్రం నేనే హార్ట్ బీట్ అది కొట్టడం, పల్స్ అది చూడడం చేసేవారు. చేశాను కానీ ఆళ్ళు అక్కడ నుంచొని చూసేవారు. చూడండి సార్ అని చెప్పినా సరే వాళ్ళు పట్టించుకోలేదు సార్ ఇగ. ఆ తర్వాత ఒక్కొక్కసారి ఇంజెక్షన్స్ అవి కూడా నేనే చేసేసాను సార్. అరే చెల్లి, నేను కూడా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తుంటాను. ఎంతోమందికి ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళకి కూడా నేను వెళ్ళి సహాయం చేస్తూ ఉంటాను. అలాగే నా ఇన్స్టాగ్రామ్లో మీరు చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. నేను ప్రొఫైల్ ఐడి చెప్తాను. సో విషయం ఏంటంటే నా వంతు సహాయంగా నేను కూడా ఎంతో కొంత సహాయం చేద్దామని చెప్పేసి నేనైతే వచ్చాను. ఇప్పుడు ప్రెజెంట్ నీకైతే అమ్మగారు నాన్నగారు ఇద్దరు లేరు అంతే అని చెప్పేసి వీడియోలో చెప్పావు కదా. సో అమ్మగారు ఎలా చనిపోయారమ్మా? అమ్మ క్యాన్సర్‌తో చనిపోయారు. క్యాన్సర్తో చనిపోయారు. హాస్పిటల్లో చూపించారా? 1 మంత్ ఉన్నాం హాస్పిటల్‌లో. హాస్పిటల్ ఏమన్నారమ్మా హాస్పిటల్లో? అంటే ఫస్ట్‌నే టీబీ అనుకుని చెప్పి ఎక్స్‌రే అది తీస్తే టీబీలా ఉంది అని చెప్పి అన్నారు. టీబీ వార్డ్‌లో ఏసి టీబీకి సంబంధించిన టెస్టులు అవి చేశారు. చేస్తే చేసిన ప్రతి టెస్ట్ కూడా నెగెటివ్ అని వచ్చేది. నెగిటివ్ వచ్చేది. ఓకే. నెగిటివ్ అని వస్తే ఒకసారి ఇలా తెలియట్లేదని చెప్పి కెమెరా అది పంపించి గొట్టం పరీక్ష చేశారు. చేస్తే ఆ రిపోర్ట్స్ కూడా నెగిటివ్ అని వచ్చాయి. నెగిటివ్ అని వస్తే ప్రతి టెస్ట్ కూడా నెగిటివ్ అని వస్తుంది. ఇంటర్నల్ అర్థం కావట్లేదని చెప్పి సిటీ స్కానింగ్ అని చెప్పి లోపలికి సూదులు అవి పంపించి సిటీ స్కానింగ్ చేశారు. అప్పుడు తెలిసింది లోపల కాయ ఉంది అని చెప్పి తెలిసింది. అయ్యో, కాయ ఉందా? కాయ ఉందని చెప్తే అది టీబీ కాయ లేదంటే క్యాన్సర్ కాయ ఏ కాయ అన్నది తెలియట్లేదు అని చెప్పి అన్నారు. దీనికి ఇది కూడా మళ్ళీ ఇది ఏ కాయ అన్నది తెలుసుకోవాలంటే ఇంకా 2 టెస్టులు చేయాలి అని చెప్పి అన్నారు. ఆ 2 కూడా చాలా రిస్క్ అని చెప్పి అన్నారు. ఆ టెస్టులు కూడా రిస్క్ మ్యాక్సిమం చెప్పలేమని చెప్పారు. చెప్తే ఇంకా మేము కూడా ఏదైతే అయ్యింది 99% అవ్వదు ఈ ఛాన్స్ అన్నట్టుగా చెప్పారు. బాగానే చూసుకున్నారమ్మా గవర్నమెంట్ హాస్పిటల్లో? పర్లేదా? పర్వాలేదు. బాగానే చూసుకున్నారు. అంటే ప్రాణం పోయేటప్పుడు మాత్రం నేనే హార్ట్ బీట్ అది కొట్టడం, పల్స్ అది చూడడం చేసేవారు. చేశాను కానీ ఆళ్ళు అక్కడ నుంచొని చూసేవారు. చూడండి సార్ అని చెప్పినా సరే వాళ్ళు పట్టించుకోలేదు సార్ ఇగ. ఇప్పుడు ప్రాణం పోయే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు అయితే నిర్లక్ష్యం చేశారు ఖచ్చితంగా. నువ్వే దగ్గరుండి పల్స్ రేట్ చూడడం అవన్నీ చేసావు కానీ వాళ్ళు మాత్రం అలా చూస్తూ ఉండిపోయారు. వాళ్ళైతే చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత ఒక్కొక్కసారి ఇంజెక్షన్స్ అవి కూడా నేనే చేసేసాను సార్. అంటే నొప్పి వచ్చినప్పుడు అన్నయ్యనమ్మా నన్ను ఆ సార్ అవసరం అన్నయ్యను. నొప్పి వచ్చినప్పుడు అంటా చెప్పేవాళ్ళం. చెప్తే సిస్టర్స్ అంటా త్వరగా రాకపోవడం లేదంటే డాక్టర్ సరిగా లేట్గా రావడం, మిడ్ నైట్ అంటా పట్టించుకునేవారు కాదు, పడుకుండిపోయేవారు. ఇంకెలా అవ్వట్లేదని చెప్పి నేనే ఇంజెక్షన్స్ అవి తీసుకుని నా దగ్గర ఉంచుకుని కొన్ని వాళ్ళు ఎవరికి తెలియకుండా చేయడం అంటూ చాలా చేశాను అన్నయ్య. తన తల్లిని కాపాడుకోవాలని ఆతృతతో కూడా తను ఎంతో ఆశతో ఇలాంటి దగ్గరుండి ఇంజక్షన్లు చేయడం అలాంటి పనులు కూడా చేసిన డాక్టర్లు చేయాల్సిన పని కూడా తను చేసుకుని తన తల్లిని కాపాడుకోవాలని ఒక ఆశతో. కానీ ఇప్పుడు తన తల్లి అయితే తనతో లేదు, తన తండ్రి కూడా లేరు. వీళ్ళిద్దరు ప్రజెంట్ అయితే అనాథలుగా ఉండడానికి కారణం మనలో కూడా ఎంతోమంది కారణం కూడా అవ్వండొచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క నిర్లక్ష్యం కూడా అవ్వండొచ్చు అని చెప్పేసి నా ఉద్దేశం.